ఏమవుతుంది అంటే బీజేపీ పార్టీ కూడా అంత లోకుగా ఉందా అంటే ఒక దగ్గర ఏదైనా ఇలాంటి హత్య రాజకీయాలు జరిగిస్తే వాళ్ళు జాయిన్ చేసుకుంటామని ఏమైనా బోర్డు పెట్టారా? వెళ్తే ఏమైంది బీజేపీలో జాయిన్ అయ్యిందంటే అసలు బీజేపీ వాళ్ళకో పార్టీ, వాళ్ళకో సిద్ధాంతం, వాళ్ళకో వ్యవహారం ఉంటుంది. వాళ్ళు కూడా అంత లోకుగా ఉన్నారా? అసలు వాళ్ళు ఇలాంటి వాళ్ళ దగ్గర కూడా రానిరు, గేట్ కాడ కూడా రానిరు. దాంతో పాటు ఆయన సంబంధం ఉన్నా లేకపోయినా నాకు 11 సిబిఐ కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఇది 12వది అయితే అవినాష్ రెడ్డికి లేవుగా 11 సిబిఐ కేసులు. ఎవరికి ఉన్నాయి 11 సిబిఐ కేసులు? నాకు 12వ సిబిఐ కేసు అయితేని ఎందుకన్నావు? నీకు భయం ఏంటి? అసలు అవినాష్ రెడ్డికి ఎందుకు కాపాడుతున్నావు? అలాగే సిబిఐ కూడా నిన్న క్లియర్గా ఢిల్లీలో వారి యొక్క ప్రెస్ బ్రీఫ్లో ఒక నోటు కూడా విడుదల చేశారు. దాంట్లో చాలా చక్కగా ఈ యొక్క అవినాష్ రెడ్డి ఏ విధంగా 15వ తారీఖు మార్చిన మీకు చూపెడుతున్నానమ్మా. చెప్పండి ప్లీజ్. 15వ తారీఖు మార్చిన ఏ విధంగా ఈ వాట్సాప్ కాళ్ళు కానీ చాటింగ్లు కానీ అర్ధరాత్రి తెల్లారి 1:57 కాడి నుంచి పోయి అలాగే తెల్లారి 5:18 వరకు ఆయన ఎక్కడెక్కడ ఏ విధంగా చాట్లో కానీ కాల్స్ చేశారు, ఆ ఐపీ డెస్టినేషన్లు అన్నీ ఉన్నాయి. అంత అర్ధరాత్రి అవినాష్ రెడ్డి గారికి అంత గాబరా దేనికి? ఎవరితో చేశారు? ఎందుకు చేశారు? ఇది టెక్నాలజీ ద్వారా వాళ్ళు తెలుసుకున్నారు. కాదు కాదు ఇక్కడ మరి టెక్నాలజీలో ఐపీ స్టేషన్స్ అడ్రస్లు కనిపెట్టిన ఒకటి అప్పట్లో కూడా గతంలో కూడా ఇది గూగుల్ టేక్అవుట్ కాదు చంద్రబాబు టేక్అవుట్ అని అప్పుడు అన్నారు. సజ్జల్ గారు ఆ రోజు కూడా ఇలాంటిదే అన్నారు. నిన్న కూడా ఇంత తతంగం జరుగుతుంటే ఆయన విద్యా దీవెన కార్యక్రమంలో బిజీగా ఉంటే మళ్ళీ గబగబా సజ్జల్ గారు వచ్చేసి ఇవి చంద్రబాబు గారి చిలక పలుకులను మళ్ళీ మీ మీదకే నెట్టేశారు. ఈ ప్రతిసారి ఇష్యూ జరిగినప్పుడల్లా ఆయన వస్తారు, మీ మీదకి నెట్టేస్తారు. దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు సజ్జల గారు అతనికి అజ్ఞాని. రెండోది ఏంటంటే అతను ఒక గుమస్తా. అతనికి అసలు సబ్జెక్ట్ తెలియదు, టెక్నాలజీ తెలియదు. గూగుల్ టేక్అవుట్ అంటే ఈ గూగుల్ టేక్అవుట్ గూగుల్ 49 సర్వీసులు ప్రొవైడ్ చేసిద్ది. ఏది మ్యాప్స్ కానీ, లొకేషన్ కానీ, డేటా కానీ, లేకపోతే రకరకాలుగా మనం చూసే యూట్యూబ్ కానీ, మన జీమెయిల్తో లాగిన్ అయిన ప్రతి దాంట్లో కూడా 49 సర్వీసులు. ఆండ్రాయిడ్ ఫోన్లు ఉన్న ప్రతి వాళ్ళకి ఈ 49 సర్వీసులు ప్రొవైడ్ చేస్తాయి. అలాగే ఐఫోన్ ఉన్న వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తాయి. వీళ్ళ కర్మ సిద్ధాంతం, కర్మఫలం అక్కడే దొరికింది. మనుషులు వాస్తవాలు దాచిపెట్టచ్చు, టెక్నాలజీ దాచిపెట్టదు. సునీల్ అనే వ్యక్తి A2 అనేవాడు